మీరు ఏమి ఇవ్వలేదు అన్నారు కదా, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. 46 టైమ్స్ అపాయింట్ మేము ఇచ్చిన అంటున్నా ఆయనే. అది బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మీరు కనీసం కిషన్ రెడ్డి ఈ రాష్ట్రానికి పెద్ద ద్రోహం చేస్తున్నాడు, ఈ రాష్ట్రానికి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. పద్మ అవార్డుల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. యూరియా కొరత ఉంటే తీర్చట్లేదు. ITIR ప్రాజెక్ట్ అడిగాం ఇవ్వట్లేదు. RRR ప్రాజెక్ట్ అడిగాం ఇవ్వట్లేదు. మూసీ ప్రాజెక్ట్ అడిగాం ఇవ్వట్లేదు. RRR రైలు ప్రాజెక్ట్ అడిగాం. మేమే ఇచ్చిన సార్, అది అన్ని అబద్ధాలు. ఇది RRRకు మేము 2000 కోట్ల ముందు శాంక్షన్ చేసినాం. ల్యాండ్ అక్విజిషన్ చేయమని చెప్పినాం. నార్థన్ సైడ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం వేరే సైడ్ బిజీగా ఉంది. దాని RRRలో నాట్ ఓన్లీ RRR, దాని పక్కన ఉన్నటువంటి రైల్వే యార్డ్స్ కూడా డెవలప్ చేస్తున్నాం. ఇన్నర్ రైల్వే రేన్ ఒకటి మనం రింగ్ పెడుతున్నాం. దాంట్లో డ్రై పోర్ట్స్ 3 డ్రై పోర్ట్స్ వస్తున్నాయి. ఇవన్నీ చాలా బ్రహ్మాండ ప్లాన్ ప్రకారం ఉంది. ఇది చాలా రాంగ్. తెలంగాణ పరిస్థితి ఇట్లా ఉంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఒక చిన్నది అడగగానే వెంటనే ఇస్తున్నారట. ఇది కాంగ్రెస్ వాళ్ళ క్లైమ్ చేస్తున్నారు. పోలవరానికి నిధులు ఇస్తున్నారంట, అమరావతికి నిధులు ఇస్తున్నారంట, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇస్తున్నారంట. ఏది అడిగితే అది ఇస్తున్నారు. తెలంగాణకు మాత్రం మొండి చేస్తున్నారు. అక్కడ ఏమి ఇచ్చారో ఏమి ఇస్తున్నారు నాకే తెలియదు. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు అడిగినంత ఇస్తున్నారు. 19 నెలల్లో వీళ్ళు స్టేట్కి ఏం చేశారు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ వాట్ దేవడం ఏం చేయలేదు. వాట్ దేవడం చెప్పండి. ఒక బస్సు ఫ్రీ రైడ్ తప్ప లేడీస్కు. రైతులకి ఏం చేయలేదా? ఏం చేయలేదు. రుణమాఫీ ఎక్కడైనా రుణమాఫీ 2 lakhs వరకు చేస్తున్నారు. 38 to 40% రైతులు ఇంకా మిగిలి ఉన్నాయి. నేను పోయొచ్చాను కాబట్టి చెప్తున్నాను. 80,000-85,000 చేస్తున్నారు. వాళ్ళ పాస్బుక్లు అట్నే ఉంటున్నాయి, క్లియర్ కావట్లేదు. పార్ట్ ఆఫ్ ది పేమెంట్ కడుతున్నారు, మొత్తం కాలేదు. రైతు బంధు ఏమైంది చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు 131,000 కోట్ల రూపాయలు రైతుల కోసమే ఖర్చు పెట్టాను, వాళ్ళకి రకరకాల బెనిఫిట్ల రూపంలో. దానిలో అత్యధికంగా రైతు రుణమాఫీ అండ్ రైతు బంధు రూపం. మేము కూడా చెప్తాం సార్, మేము కూడా చెప్తాం. ఆల్ యూరియా ప్యాకెట్లో కానీ ఇప్పుడు DAP ప్యాకెట్ అంతా మొత్తం మేము మోర్ దెన్ 90% సబ్సిడీ మేము ఇస్తున్నాము. మీకు కిసాన్ సమ్మాన్ దానికి కూడా మా లెక్క వస్తున్నది. తెలంగాణకు 50,000 కోట్ల రూపాయలు వస్తుంది. మరి అదెందుకు కన్సిడర్ చేసుకోవడం? ఆయన చెప్పిన లెక్క మీరు నమ్మాలి, మేము చెప్పిన లెక్కలు ఆయన నమ్మొద్దా?